ఆయన ఏం బ్రో ఈ అలేఖ్య అసలు ఏంటి ఎంతవరకు చూడాలంటారు ఏమని? అలేఖ్య అనేది ఒక బ్రాండ్ అనుకుంటుంది. ఆమె పేరును పట్టుకొని మొత్తం బ్రాండ్ చేసేసుకుంది. పచ్చళ్ళు అనుకుంటుందా లేకపోతే ఇంకేమైనా చేస్తుందో ఎవరికి తెలియదు. మరి ఒక ఇన్వెస్టిగేషన్ జరిపియాలి ఆమె మీద. అంటే అట్లాంటి పదాలు అసలు ఏ సిచ్యువేషన్ లో వాడుంటది అంటారు? ఎందుకంత ప్రెస్టేషన్? ఆమెకి నాకు తెలిసి మ్యారేజ్ అయిందో లేదో. మరి ముందు మ్యారేజ్ చేసుకుంటే ఆమె కూడా తెలిసేది కుటుంబ బాధ్యతలు, కుటుంబ బరువు, భర్తల విలువ. ఒక మన హిందూ సాంప్రదాయంలో భార్యాభర్తల బంధం, భార్యాభర్తల విలువ తెలుసుకుంటే అలాంటి చిల్లర మాటలు మాట్లాడరు. ఒక బిజినెస్ చేసుకుంటున్నప్పుడు నీ దగ్గరికి కొంత 100 మంది వస్తూ ఉంటారు డైలీ. 10లో కాదు 100 మంది వస్తుంటేనే నీ బిజినెస్ నడుస్తుంది. ఒక 10 మందో 20 మంది వస్తే నీ బిజినెస్ చేస్తావా? 100 మంది వస్తున్నారంటే ఎంత కూల్ గా ఉండి నువ్వు ఎంత కూల్ గా బిజినెస్ చేయాలి? ఇష్టారాజ్యంగా ఆ అబ్బాయి నుండి నువ్వు పచ్చడి కొనలేడవాడి పెళ్లి ఏం చేసుకుంటావు, సంసారం ఏం చేస్తావు అంటే మరి ఇక నువ్వేం చేస్తున్నావు? నువ్వు అసలు పెళ్లి చేసుకున్నావా? ముందు సంసారం చేస్తున్నావా? ఆ సంసారం చేసేవాళ్ళు మాట్లాడాలి. నువ్వు కూడా పెళ్లి చేసుకోలేవంట కదా. మరి అది నిజమో అబద్ధం నీకే తెలియాలి. మరి అంటే సారీ చెప్పింది అని చెప్పేసి అంటున్నారు. మరి ఏమన్నా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదంట? పబ్లిక్ కాంప్రమైజ్ అవ్వడం అవుతారేమో, అవ్వకపోతే ఏం చేస్తాను? నేను పట్టుకొని రోజు ఏలాడదేయారు కదా, ఒక రోజు 2 రోజులు. కాకపోతే మనం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ ఉండాలి. నువ్వే కాదు, నీ తరఫున ఇంకా రేపు పొద్దున ఎవరైనా రావాలంటే ఒకసారి నీ కోటింగ్ అయ్యి లేక శిక్ష పడితే పలానోళ్ళు తిడితే ఇలా శిక్ష పడింది అనే ఒక ఉద్దేశం ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తీసుకెళ్ళి అసలు సెక్షన్లు ఉంటే ముందు చట్టాల్లో మీకు రక్షణ ఉంది కదా. లేడీస్ కి స్త్రీ అనగానే పోయి రెస్పెక్ట్ చేయడం, స్త్రీలు తప్పు చేయనట్టు ఏమనంటే వీడే 4 అన్నాడని చెప్పి మళ్ళీ ఇంకో రకంగా పోయి కంప్లైంట్లు ఇస్తారు. ఉల్టా కంప్లైంట్లు చేయడం ఆడవాళ్ళకి అలవాటే కదా. అంటే అందరు కాదు, కొందరు ఇలాంటి వాళ్ళు ఇష్టారాజ్యంగా తిడతారు. మళ్ళీ నన్నే ఏదో అన్నారని చెప్పి పోయి ముందే ఇది చేస్తారు. అందువల్ల అసలు మీ పైన చర్యలు తీసుకోవాలి. సో అతను ఏమన్నా కంప్లైంట్ ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? పెడితే ఖచ్చితంగా తీసుకుంటారు. కంప్లైంట్ పెడితే తీసుకుంటాడు. కానీ ఈ ఒక్కరోజు పచ్చట్ల దానికోసం నేను ఎందుకు రిస్క్ చేయాలా? మళ్ళీ 4 రోజులు నేను స్టేషన్ గానో లేకపోతే ఇంకొకటికి రావాలి. ఎందుకని అబ్బాయి వ్యక్తి తన ఎవరో మంచి వ్యక్తి ఉన్నట్టున్నారు. ఇంకా కేసు పెట్టకుండా ఏం పెట్టకుండా వదిలేశాడు కాబట్టి అతను మంచి వ్యక్తి అనుకోవాలి. ఇలాంటి మంచి వాళ్ళు ఉండబట్టే ఇంక కొంచెం సమాజం బాగుంది. లేకపోతే ఈ చెత్త నువ్వు పచ్చళ్ళు అమ్ముకుంటూనే ఒక అబ్బాయిని తిట్టావు, అబ్బాయినే కాకుండా అమ్మాయిని కూడా తిట్టావంట. ఎందుకు నీకు పచ్చళ్ళు కొనలేకపోతే ఇంట్లో పాచి పని చేసుకో అంటే పాచి పని చేసుకునే వాళ్ళు అంతా చీప్ అయిపోయారా? నీకు పబ్లిక్ లో ప్రతి పని చేసే వాళ్ళు ఉంటేనే సమాజం ముందుకెళ్తుంది. నువ్వు పచ్చళ్ళు అమ్మకపోతే సమాజంలో పచ్చళ్ళు దొరకాయా? బంద్ చేసుకోను. వాళ్ళు కొనలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి పబ్లిక్ కొనట్లేరని బంద్ చేసుకోను. ఓకే బ్రో, థ్యాంక్ యూ.